వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. పాకిస్తాన్లో జరుగుతున్న యుద్ధంలో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందడం పట్ల ప్రగాఢ సంతాపం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ మృతి చెందడం పట్ల సిపిఐ తరఫున ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. వారి కుటుంబానికి ఈ సందర్భంగా సంతాపాన్ని తెలియజేస్తూ వీరమరణం చెందినటువంటి మురళీ నాయక్ మృతికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ పాకిస్తాన్ వారికి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వారికి ఆయుధాలు సప్లై చేయడం, అన్ని రకాలుగా వారిని ప్రోత్సహించి మన బార్డర్లో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇటీవల జరిగిన పహల్గాం ఘటనలో అమాయకులు, మామూలు సివిలియన్స్, వారికి ఏమాత్రం కూడా సంబంధం లేని వారు, టూరిస్టులు 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. దానిపైన మన ప్రభుత్వం స్పందించి టెర్రరిస్ట్ కేంద్రాలపైన దాడి చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో పాకిస్తాన్ అనవసరంగా రెచ్చిపోయి ఇవాళ యుద్ధానికి కాలుదూతూ ఉంది. మన భారతదేశంలోని ప్రధాన నగరాలపైన కూడా మరి క్షిపణులు పంపడానికి కూడా ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా సరే ఇవాళ ప్రపంచమంతా కూడా ఈ భారతదేశం పాకిస్తాన్ వైపు చూస్తూ ఉంది. ఈరోజు భారతదేశం పట్ల కాకుండా టెర్రరిజాన్ని ప్రోత్సహించడం పట్ల పాకిస్తాన్ తీసుకుంటున్న చర్యలను అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ నాగరిక సమాజంలో టెర్రరిజానికి తావు లేదు. ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని అణచివేయడానికి ఈరోజు మన భారతదేశం ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా సభ్య సమాజానికి సంబంధించిన నాగరిక దేశాలన్నీ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందరి సహకారంతో మన ప్రభుత్వం ముందుకు సాగాలి. మన భారతదేశ ప్రభుత్వం కూడా క్యాలిక్యులేటెడ్గా చాలా సమయం పాటిస్తూ ముందుకు సాగుతూ ఉంది. ఏదేమైనా సరే ప్రపంచ దేశాల సహకారంతో త్వరలోనే ఈ టెర్రరిజాన్ని మట్టుపెట్టడానికి అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని, ఆ రకంగా దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజలు ఇవాళ అన్ని మతాలు, కులాలు, భాషలకు చెందిన వారందరూ కూడా ముక్తకంఠంతో ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఖండించాలి. పాకిస్తాన్ కూడా అదుపులో పెట్టాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈ సందర్భంలో మురళీ నాయక్ జవాన్ మృతి పట్ల, మన ప్రాంతానికి చెందిన వాడి మృతి పట్ల అందరం కూడా సంతాపం ప్రకటించాలని, జోహార్లు పలకాలని కోరుతాం. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నూతన కార్యనిర్వహణాధికారిగా శ్రీ వికే శివానాయక్ ఈరోజు ఉదయం బాధ్యతలు స్వీకరించారు. महते महते नमेनं महते सौभगाय सौभगाय महते महते सौभगाय महते सौभगाय सौभगाय महते महते सौभगाय विश्वे विश्वे सौभगाय महते महते सौभगाय विश्वे सौभगाय विश्वे विश्वे सौभगाय सौभगाय विश्वे नमेनं सौभगाय सौभगाय विश्वेनं विश्वे नमेनं विश्वे विश्वे नमन्वन्वेनं विश्वे विश्वे नमनो ए नमन्वन्वे नमे नमनो मदन्तु मदन्त्वन्वे नमे नमनो मदन्तु अनुमदन्तु मदन्त्वन्वनुमदन्तु देवा देवा तन्वनुमदन्तु देवाः मदन्तु देवा देवा मदन्तु मदन्तु देवाः देवा इति देवा बन्धन्तु त्वा सुष्ठुतयो गिरो मे यूयं पादस्वस्तिभिः सुदानः सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यः त्राहि नो देवि दुर्गे देवि नमोऽस्तुते లేదు 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 ఫోటో
నగరంలో పెంచిన ముమ్మర రాత్రి గస్తీ, అనుమానిత వ్యక్తుల్ని మరియు అక్రమ రవాణాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ప్రత్యర్థి చేసినటువంటి కవ్వింపు చర్యలకి ధీటైన సమాధానం ఇచ్చినటువంటి భారతదేశం, భారత సైన్యం, అట్లానే త్రిదళం, వీళ్ళందరూ చేస్తున్నటువంటి యాక్టివిటీస్, ప్రజల్లో నింపుతున్నటువంటి మనోధైర్యం, మనందరికీ ఇస్తున్నటువంటి ఆ సామర్థ్యంతో పాటు పోలీస్ శాఖ నుంచి కూడా సెక్యూరిటీ చెక్స్ అన్నీ చేయాలి. ప్రజలకి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో ఏ విధంగా అయితే ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని నింపాలో అదేవిధంగా మనకున్నటువంటి ఆస్తుల్ని కూడా, వైటల్ ఇన్స్టలేషన్స్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మొదలుకొని 10 రోజులు గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు, అట్లానే మా సిపి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, సిపి గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ జిల్లా వ్యాప్తంగా ఇటు బస్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఇతర వైటల్ ఇన్స్టలేషన్స్ అన్నిటిలో కూడా ప్రతిరోజు 9 to 11 o'clock వెహికల్ చెకింగ్, వైటల్ ఇన్స్టలేషన్స్ చెకింగ్, అంటే యాంటీ సాబటాజ్ చెక్ అంటాం మేము. రక్షణ ఎట్లా ఉండాలి, అది బాధ్యతాయుతంగా ప్రజలందరూ అందులో మమేకమై వాళ్ళకు కూడా ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని, అన్నిటికీ సన్నిద్ధంగా ఉండగలము అనేటటువంటి స్థైర్యాన్ని ఇవ్వడమే కాకుండా మనల్ని మనం అత్యవసర పరిస్థితుల్లో ఏ విధంగా కాపాడుకోవాలి, తోటి వారిని ఏ విధంగా కాపాడాలి, అట్లానే ఆస్తులను ఎట్లా కాపాడాలి అనే విధంగా సన్నద్ధం చేసే క్రమంలో ఈరోజు మొదలుకొని 10 రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సెక్యూరిటీ చెక్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు మన విజయవాడలో ఉన్నటువంటి బస్టాండ్, ఏషియాలోనే అతిపెద్దదైనటువంటి బస్టాండ్లో మా సిబ్బంది అందరూ, ఆఫీసర్స్ మొదలుకొని కానిస్టేబుల్స్ వరకు అందరూ వచ్చి యాంటీ సాబటాజ్ చెక్ చేయడం జరిగింది. అట్లానే ఇక్కడ డెలివరీ సర్వీస్ పాయింట్స్లో కూడా చెక్ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి షాప్స్, ఎలైట్నింగ్ పాయింట్ దగ్గర నుంచి బయటికి వెళ్ళేటటువంటి బస్సెస్, అన్ని ప్లాట్ఫామ్స్, ఆల్ 61 ప్లాట్ఫామ్స్ని తనిఖీ చేయడం జరిగింది. అట్లానే డార్మెటరీస్ కూడా చెక్ చేయడం జరిగింది. టాయిలెట్స్ మొదలుకొని అన్ని పబ్లిక్ యాక్సెస్ ఉన్నటువంటి ఆల్ ప్లేసెస్ని సెక్యూరిటీ కోణంలో చెక్ చేయడం జరిగింది. సో ఇవే కంటిన్యూ అవుతాయి. ఇవి మన ప్రజలందరికీ ధైర్యాన్ని, ప్రిపేర్డ్నెస్ని, అన్నిటికీ సన్నద్ధంగా ఉండాలి అనే నమ్మకాన్ని కలిగించే దిశగా ఉంటాయి. ప్రజలు ఎవరూ భయపడవలసిన పరిస్థితి లేదు. ఎందుకు పోలీస్ ఇంత చెకింగ్ చేస్తున్నారు అని భయపడి ప్యానిక్ అవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. కానీ మేము సేఫ్గా ఉన్నాము, మాకు రక్షణగా బార్డర్లో ఆర్మీ ఉంది, అట్లానే లోపల పోలీస్ ఉన్నారు అనే నమ్మకాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఈ చెకింగ్స్ అన్నీ కంటిన్యూ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో 5వ తరగతి ఇంటర్ ప్రవేశాలకి నిర్వహిస్తున్న ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలను మంత్రి విడుదల చేశారు. గురుకుల పాఠశాలలో 5వ తరగతి మరియు జూనియర్ ఇంటర్ అడ్మిషన్ సంబంధించి బ్రాక్ సెట్ ని 13/4/25న నిర్వహించడం జరిగింది. దీనికి 5వ తరగతిలో 39,241 మంది అప్లై చేసి 32,823 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 15,020 సీట్లకి ఈ రోజున మనం రిజల్ట్ తీయడం జరిగింది. మనకి కాంపిటీషన్ 1:2.18 లెక్కన మనకి కాంపిటీషన్ ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ లో 13,680 సీట్లకు గాను 40,798 అప్లై చేసుకుని 32,733 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంటర్మీడియట్ మొదటి దీనికి కాంపిటీషన్ 1:2.39 రేషియోలో కాంపిటీషన్ ఉందండి. అంటే దీన్ని బట్టి గురుకుల పాఠశాలలో ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ఇంతమంది పరీక్షకు హాజరైనప్పటికీ కూడా ఉన్న సీట్ల ప్రకారం మేము మనకు అవకాశాలు కల్పించే విధంగా ఉన్నాం. సీట్లు కూడా పూర్తి ఆన్లైన్ లో ట్రాన్స్పరెంట్ గా నింపాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా భవిష్యత్తులో ఈ సీట్ల సంఖ్యను పెంచాలనేది వారి ఆలోచన, ఇన్స్టిట్యూషన్ సంఖ్య కూడా పెంచాలనేది వారి అభిమతం. ఎందుకంటే కొన్నిసారి ఈ నందిగామ ముప్పాళ్ళ స్కూల్ విజిట్ చేసిన సందర్భంలో వారు చెప్పడం జరిగింది. తొందరలోనే రివ్యూలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఏంటంటే మనం అవకాశాలు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా అడ్మిషన్ తీసుకోవాలని కోరుతా ఉన్నాను. మీకేదైనా ఇబ్బందులు ఉంటే పాఠశాల మార్పులు కావచ్చు, మీ సిస్టర్స్
దాన్ని బ్రదర్స్ గారు ఇంకో చోట్ల ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా ఆ స్కూల్లో జాయిన్ అయ్యి మీరు సబ్మిట్ చేసినట్లయితే వాటిని కోఆర్డినేట్ చేసి అవకాశాలు వీలైనంత వరకు పరిశీలన చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. రెండవది వాళ్ళ నేటివ్ ప్లేస్ దగ్గరలో ఉండే ప్రాంతాలను సీట్ అలొకేషన్ చేయమని చెప్పి డిపార్ట్మెంట్ లో కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. పేరెంట్స్ వాళ్ళ కలవడానికి వెళ్ళాలని చాలా వ్యయ ప్రయత్నాలు కాకుండా అందుబాటులో ఉండే విధంగా చేయడం జరిగింది. ఈసారి పూర్తి కాన్ఫిడెన్స్ గా ప్రతి లాస్ట్ సీట్ వరకు కూడా ఇక్కడ నుండే ఆన్లైన్ లోనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నాను. పిల్లలకు కూడా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మెరుగైనటువంటి వసతులు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. గంజాయి మత్తులో తల్లిదండ్రులపై దాడి. విజయవాడలో ఓ వ్యక్తి గంజాయి మత్తులో కుటుంబ సభ్యులపై దాడి చేస్తున్నాడు. సొంత కొడుకే ఇలా ప్రవర్తించడం పట్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లంతా ఏం చేస్తున్నాడు, ఉన్నాయన్నీ ఇంట్లోంచి తీసుకొని వెళ్ళిపోతాడు. ఫోన్ ఉంటే ఫోన్, డబ్బులు ఉంటే డబ్బులు. మా ఆయనమ్మో పనికి వెళ్ళలేదని అడిగినందుకు కొండ మీద కొట్టేస్తే కొండ సిదిగిపోయి రక్తం కారితే నేను హాస్పిటల్ తీసుకెళ్లాను. ఇప్పటి వరకు ట్రీట్మెంట్ చేస్తానే ఉన్నాను. 1,00,000 రూపాయల దాకా వచ్చేది. నేను ఒక్కదాన్నే కష్టపడతాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. నాకు మా ఆయన మాట్లాడతాడండి. సార్ ఏదో రకం చేసి ఆయన లోపల పెట్టండి సార్. ఆయన మన మాట వినట్లేదు, ఎంత చెప్పినా వినట్లేదు. మారుతా సార్, మారిన పర్లేదు, మారిపోయిన పర్లేదు. ఇంకా వాళ్ళు లోపల వేసేయండి. ఇప్పుడు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 2 సంవత్సరాల పాటు చేస్తున్నాడు. 5 పైసల పని లేదు. ఉదయం వెళ్తే సాయంత్రం 1 గంట 2 గంటలకు వస్తాడు. వాళ్ళు పోలీసు కంప్లైంట్ ఇస్తానంటే పోలీసులు వచ్చి నా పీకుతారా, నాదేం చేస్తారా అంటాడు. మాటకు సమాధానం, గంజ తాగడం, రావడం. 5 పైసల పని లేదు. ఎంత చెప్పినా వినట్టు. వింటే ఎదిరించామనుకో మా మీద కలబడి కొట్టడం. పిల్లలు తీసుకుంటున్నారు. ఇవాళ కుర్రోళ్ళని బీచ్ని పెట్టుకుని రావడం, ఇంటి దగ్గరికి రావడం. అర్ధరాత్రి 1 గంట 2 గంటలకి 3 గంటలకి 4 గంటలకి. ఒకరోజు పనికి వెళ్ళడు. ఏదో కూడా చేయండి. ఇంటికి మాత్రం రప్పించకండి. చేసినా పర్లేదండి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం.